నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 45. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే ఇషాన్వి తినకుండా ఆకలితో వెళ్ళిపోయినందుకు అదో మనసు నొచ్చుకుంది. పోతే పోని బావా అనిక వెనకాలే రాగా కోపంగా వెనక్కి తిరిగిన ఆదవ్ బుద్ధుందా నీకు అంటూ ఆమెను కొట్టడానికి చెయ్యెత్తాడు. అదిరిపడినట్టుగా మొహం పక్కకు తిప్పుకొని గట్టిగా కళ్ళు మూసుకున్న అనిక క్షణాలు గడిచినా అదవ్ చెయ్యి తన చెంపను తాకకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి అదో వైపు చూసింది. అదో విసురుగా చెయ్యి దించేయగా కాస్త రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అరిచాడు అదో. నేను అలా చెప్తే తను నమ్ముతుందో లేదో అని స్మాల్ ప్రాంక్ చేశాను బావా. నేను ఓడిపోతానేమో అనుకున్నాను, కానీ తను అంత ఈజీగా నమ్మేసి అలా వెళ్ళిపోవడమే షాకింగ్గా ఉంది నాకు. తనకు నీపై అసలు నమ్మకం లేదు బావా. నమ్మకం లేదు అంటే ప్రేమ కూడా లేదు. అలాంటి దానితో నువ్వెలా? షటపనిక. తను నమ్మడం నమ్మకపోవడం, లవ్ ఉండడం ఉండకపోవడం, దట్స్ కంప్లీట్లీ మా పర్సనల్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఐ లవ్ హర్ సో మచ్. మా మధ్యలో ఎవరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా నేను అస్సలు సహించను. నువ్వు ఎలాంటి ఇంటెన్షన్తో ప్రాంక్ చేసావో తెలియదు, కానీ డోంట్ డూ దిస్ టైప్ ఆఫ్ ప్రాంక్స్ అగైన్. అర్థమైందా? అదో బేస్ వాయిస్కి ఉలికిపడి అర్థమైంది బావా అంది మెల్లిగా. మైండ్ ఇట్. ఆమెను సీరియస్గా చూసి అదో వెళ్తుంటే, బావా లంచ్ చేయకుండానే వెళ్తున్నావు? ఆర్డర్ వచ్చి ఉంటుంది, చేసి వెళ్ళు అంది. నువ్వు వెళ్ళి చెయ్యి, నేను నైషుతో చేస్తాను అని చెప్పేసి అదో కారులో వెళ్తుంటే మండిపోతూ చూస్తూ, ఇషు 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 ఏముంది బావ దానిలో అంతగా పడిచేస్తున్నావు? కోపంగా పిడికిలి బిగించింది అనిక. అదో కార్ కనుమరుగయ్యాక కాస్త దూరంలో ఉన్న కారులో నుండి దిగి అనిక దగ్గరికి వచ్చాడు సామ్రాట్. సూపర్ అనిక అంటూ అనిక మొహం ముడుచుకుని చూస్తూ, ఇలా చేస్తే బావకు నేను దగ్గరవ్వడం ఏమో, కానీ ఇంకా దూరం అయ్యేలా ఉన్నాను అంది డల్గా. నువ్వు ఆల్రెడీ దూరం అయ్యావనిక, ఇంకా దూరం అయ్యేది కొత్తగా ఏముంది? ఇషుని వాడికి దూరం చేయడమే మన ముందున్న పెద్ద టాస్క్. వన్స్ వాళ్ళిద్దరు దూరం అయితే నువ్వు హ్యాపీగా మీ బావను పెళ్లి చేసుకొని దగ్గర అవ్వచ్చు. ఎక్కువగా ఆలోచించకుండా మన నెక్స్ట్ ప్లాన్ మీద ఫోకస్ పెట్టు. అలాగే సామ్రాట్, పద వెళ్దాం. ఇద్దరు కార్లో స్టార్ట్ అయ్యారు. ఆఫీస్కి చేరుకున్న ఇషు తన క్యాబిన్కి వెళ్ళి తలపట్టుకుని కూర్చుంది. మే ఐ కమ్ ఇన్ మేడం అడిగింది నేహ. లీవ్ మీ అలోన్ ఫర్ సమ్ టైమ్, ఐ విల్ కాల్ యూ. ఇషు మాటలకు అలాగే మేడం డోర్ వేసి వెళ్ళిపోయింది నేహ. అది పిచ్చిది, దాని మాటలు పట్టించుకోకు అన్న అదో మాటలు. అలా అంటావేంటి బావా? నువ్వేగా కాల్ చేసి మనం మీట్ అవ్వక చాలా డేస్ అయింది, మీట్ అవుదామని చెప్పావు. నువ్వు చెప్పకుండా నువ్వు ఇక్కడున్నట్టు నాకెలా తెలుస్తుంది అన్న అనిక మాటలు ఆమె చెవుల్లో గింగరాలు తిరుగుతుంటే పిచ్చెక్కి పోతున్నట్టుగా ఉంది ఇషుకి. ఇద్దరిలో ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు? ఎవరిని నమ్మాలి? ఒకవేళ అదవ్కి అనిక మీద ఇంట్రెస్ట్ ఉంటే తనని పెళ్లి చేసుకునేవాడు కదా. పెళ్లి క్యాన్సిల్ చేసుకుని నన్ను చేసుకోడు కదా. లేదంటే అనిక వెంట పడుతుంటే మళ్ళీ ఇప్పుడు తనకి అట్రాక్ట్ అవుతున్నాడా? నేను దూరం పెడుతుంటే తనకి దగ్గర అవుతున్నాడా? చా, అలా ఏం చేయడు. హీ లవ్స్ మీ. తన మాటలు అబద్ధం చెప్పినా కళ్ళు బిహేవియర్ అబద్ధం చెప్పలేవు. అయినా ఇలా అనుకునే కదా కాలేజ్లో మోసపోయాను. అప్పుడు కూడా ప్రేమ అనుకునేలా చాలా బాగా నటించాడుగా. వాడికి నటించడమేమీ కొత్త కాదు. ఆస్కర్ లెవెల్ యాక్టర్. ఎన్నో సందేహాలు ఆమె మెదడును తొలిచేస్తుంటే ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేక మది ఉక్కిరి బిక్కిరి అవుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది. ఇష్యూ, వాట్ ఆర్ యూ డూయింగ్? ఆల్రెడీ ఒకసారి వాడి వల్ల చాలా హర్ట్ అయ్యావు. మళ్ళీ అదే మిస్టేక్ రిపీట్ చేయకు. డోంట్ గెట్ అటాచ్ టు హిమ్ ఎమోషనల్లీ. యువర్ హార్ట్ విల్ బ్రేక్ అగైన్. వాడి లవ్ జెన్యూన్ అయితే కంటిన్యూ ద జర్నీ, లేదంటే లీవ్ హిమ్, దట్స్ ఇట్. డోంట్ టేక్ ఇట్ యువర్ హార్ట్. నన్ను హర్ట్ చేసే ఛాన్స్ మళ్ళీ ఎవరికి ఇవ్వను. దీర్ఘంగా శ్వాస తీసుకొని కళ్ళు తెరిచి బెల్ నొక్కింది. వెంటనే లోపలికి వచ్చింది నేహ. బటర్ నాన్ పన్నీర్ మసాలా ఆర్డర్ చేయి. అలాగే మేడం. వెంటనే కాల్ చేసి ఆర్డర్ చేసింది నేహ. 5 minutesలో ఫుడ్ వచ్చేయగా ఇషు తింటూ ఉంటే అప్పుడే ఆఫీస్కి చేరుకున్నాడు అదో. మేడం గారిని ఎలా కూల్ చేయాలో ఏంటో చిన్నగా నిట్టూర్చి కార్ దిగి లోపలికొచ్చాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. స్టాఫ్ నిలబడి గ్రీట్ చేస్తుంటే బదులుగా హెడ్ నాట్ చేస్తూ ఇషు క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మూర్తి పరిగెత్తుకుంటూ రాగా సైలెంట్ అన్నట్టుగా నోటిపై వేలు పెట్టి చూపించిన అదో మెల్లిగా ఇషాన్వి క్యాబిన్ డోర్ ఓపెన్ చేశాడు. తింటున్న ఇషాన్విని చూసి అతని పెదవులపై చిరునవ్వు చేరింది. తనని ప్రేమగా కాసేపు చూసి మెల్లిగా డోర్ దగ్గరగా వేశాడు. చిరునవ్వుతో చూస్తున్న మూర్తి అదో బయటి కదలగా అతనితో పాటు కదిలాడు. సార్, మేడంని మీట్ అవ్వకుండానే వెళ్తున్నారు?
తనని మీట్ అవ్వడానికి కాదు, చూడ్డానికి వచ్చాను. చూశాను, వెళ్తున్నా. సన్నని నవ్వుతూ చెప్పి అదో కారెక్కగా చిన్నగా నవ్వుకుని లోపలికి వెళ్ళాడు మూర్తి. కాసేపటికి ఈశాన్వి తినడం అయిపోవడంతో తన క్యాబిన్కి వెళ్ళిన మూర్తి, సార్ ఇప్పుడే వచ్చి వెళ్ళారు మేడం అని చెప్పాడు. అదో వచ్చి వెళ్ళాడా? ఏం చెప్పాడు? మిమ్మల్ని చూడ్డానికి వచ్చానని చెప్పారు మేడం. చూశారు, వెళ్ళారు. అలాగా? ఈశాన్వి చిన్నగా నెట్టూర్చి, ఈరోజు వర్క్ స్టేటస్ ఏంటి అంటూ మూర్తితో డిస్కషన్లో పడింది. జీవా 2 స్ట్రాంగ్ కాఫీ అని చెప్తూ తన క్యాబిన్లోకి వచ్చి చైర్లో కూర్చొని వెనక్కి వాలాడు అదో. ఏమైందిరా అలా ఉన్నావు? వెళ్ళేటప్పుడున్న ఉత్సాహం వచ్చేటప్పుడు లేదు అని అడిగాడు ప్రేమ్ సందేహంగా చూస్తూ. జరిగింది మొత్తం క్లుప్తంగా చెప్పాడు అదో. అలాగా? మరి ఇషు తన మాటలు నమ్మిందా? నమ్మకపోవడానికి తనకి నా మీద నమ్మకం ఉంటేగా. అందుకే చెప్పగానే నమ్మేసి వెళ్ళిపోయింది. ఒకసారి నమ్మకం పోగొట్టుకుంటే అంత త్వరగా తిరిగి రాదు అంటారు కదా. అది నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఐ డిజర్వ్ ఇట్. బాధగా చూశాడు ప్రేమ్. నీ ప్రేమే మళ్ళీ ఆ నమ్మకాన్ని తనలో తీసుకొస్తుంది. డోంట్ వరీరా. సరే కాఫీ. జీవా అందించిన కాఫీ అందుకున్నారు అదవ్ ప్రేమ్. వేడివేడి కాఫీ పొట్టలో పడగానే కాస్త రిలీఫ్గా అనిపించింది అదవ్కి. కాఫీ తాగేసి తన వర్క్స్లో నిమగ్నమయ్యాడు. నైట్ ఇష్యూ ఆఫీస్ నుండి వచ్చే టైంకి తన ఆఫీస్కు వెళ్ళి వెయిట్ చేసాగాడు అదవ్. అతన్ని ఒక చూపు చూసి మౌనంగా కారెక్కి కూర్చుంది ఇషాన్వి అని అదవ్ ఏదో మాట్లాడబోయేంతలో హెడ్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని సీట్లో వెనక్కి వాలింది. చిన్నగా నిట్టూర్పు వదిలి కార్ స్టార్ట్ చేశాడు అదవ్. ఇంటికి చేరుకున్నాక కూడా అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా విసవిస గదిలోకి వెళ్ళింది. అందరితో కలిసి మౌనంగా డిన్నర్ చేశారు. అదో విష్ణువర్ధన్తో మాట్లాడుతూ ఉండిపోగా గదిలోకి వచ్చి పడుకుంది ఈశాన్వి. కాసేపటికి గదిలోకి వచ్చి ఈశాన్వి వైపు చూశాడు అదవ్. కళ్ళు మూసుకుంది కానీ ఇంకా నిద్రపోలేదు. ఆమె పక్కకు వెళ్ళి కూర్చొని ఈశాన్వి అని మెల్లిగా పిలిచాడు. మరోవైపుకు తిరిగి పడుకుంది. నేను చెప్పేది ఒకసారి వినవే. నాకు నిద్రొస్తుంది. డోంట్ డిస్టర్బ్ మీ. నాకు మెంటలెక్కిపోతుంది ఇక్కడ. అనికను నేను రమ్మని చెప్పలేదు. అది చెప్పినవన్నీ అబద్ధాలే. మన మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి అది అలా చేసింది. నువ్వు చెప్పింది నిజమైతే ఫైన్, బట్ అబద్ధమైతే తనకి నీకు మధ్య సంథింగ్ ఉంటే మాత్రం నిన్నేమీ అనను. నాకు అన్యాయం చేయొద్దు అని ఏడవడం వంటివి అస్సలు చేయను. ఇంతకుముందు ఎలా అయితే నీకు దూరంగా వెళ్ళానో అలాగే చెప్పపెట్టకుండా దూరంగా వెళ్ళిపోతాను అనే మాట పూర్తయ్యేలోపే ఈశాన్వి నోటిని మూసేసింది అదవ్ చెయ్యి. ఇంకోసారి అలా మాట్లాడకే. నువ్వు దూరం అవుతావనే ఊహనే నేను భరించలేను. నువ్వు దూరం అయితే నా గుండెల్లో ప్రాణం ఉండదు. సైడ్ పడుకున్న ఈశాన్వి స్ట్రేట్గా తిరిగి తన మీదకి వంగి ఉన్న అతని వైపు చూసింది. కన్నీళ్లు నిండి ప్రేమ కురిపిస్తున్న అతని కళ్ళని చూసి నోటమాట రాలేదు ఈశాన్వికి. నీకు నా మీద కోపం ఉంటే తిట్టు కొట్టు, అంతేకాని థర్డ్ పర్సన్ వల్ల నన్ను అపార్థం చేసుకొని నాకు దూరం అవ్వాలనే ఆలోచన మాత్రం రానివ్వకు. ఈ గుండె తట్టుకోలేదు. ఆమె చేయి పట్టుకుని తన గుండెకు అదుముకున్నాడు. అతని కళ్ళలోకి తీక్షణంగా చూసిన ఈశాన్వి కళ్ళు అతని కళ్ళతో కలుసుకున్నాయి. కొన్ని క్షణాలకు తేరుకున్న ఈశాన్వి తన చేయిని వెనక్కి తీసుకొని చూపు మరల్చుకొని పక్కకి చూస్తుంది. అదవ్ అలాగే ఆమె మోములోకి చూస్తుంటే, ఎంతసేపు అలా చూస్తావు, నేను పడుకోవాలి అంది. ఇంతకు ముందులా ఆమె మాటల్లో కోపం ధ్వనించలేదు. అదవ్ పెదవులపై రిలీఫ్ స్మైల్ చేరింది. గుడ్ నైట్ ముద్దుగా చెప్తూ ఆమె పక్కన పడుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది ఈశాన్వి. 3 రోజుల తర్వాత మధ్యరాత్రి అవ్వడానికి ఇంకా 5 నిమిషాల సమయం ఉంది. కునికిపాట్లు పడుతూ వాల్ క్లాక్ వైపు చూస్తూ కూర్చుంది భూమి. మరో 3 నిమిషాలు గడవగా మెల్లిగా తనని తాను ప్రిపేర్ చేసుకుని పడుకున్న అనంత్ వైపు చూసింది. గాఢ నిద్రలో ఉన్న అతన్ని లేపడానికి సంశయిస్తూనే మెల్లిగా అతని భుజంపై తట్టింది. అనంత్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఏవండి ఏవండి పిలుస్తూ అతని భుజం మీద 4 సార్లు కొట్టగా మత్తుగా కళ్ళు తెరిచి చూసి, ఏంటి భూమి అన్నాడు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి నవ్వుతూ విష్ చేసింది భూమి. మార్నింగ్ చెప్పొచ్చుగా, ఇద్దరు డిస్టర్బ్ చేయకపోతే. భూమి మొహం వాడిపోయింది. సరేలే, హ్యాపీ యానివర్సరీ, పడుకో అంటూ ఆమెను మీదకి లాక్కుని కళ్ళు మూసుకున్నాడు. చిన్నగా నవ్వుకొని అతని కౌగిలిలో హాయిగా ఒదిగిపోయింది భూమి. తెల్లవారక ముందే నిద్రలేచి స్నానం ఆచరించి పూజ చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉండగా కిందకొచ్చింది ఈశాన్వి. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అక్క అంటూ భూమిని ప్రేమగా హక్ చేసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ రా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వదినా. అప్పుడే కిందకొచ్చిన అదవ్ చిరునవ్వుతో చేయందిస్తూ విష్ చేశాడు. థ్యాంక్ యూ అదవ్ నవ్వుతూ బదిలిచ్చింది. అన్నీ లేచాడా? ఇంకా లేదు. ఇంకా లేవలేదా?
ఫాస్ట్గా మెట్లెక్కుతూ అదో పైకి వెళ్ళగా చిన్నగా నవ్వుకొని ఇషుతో పాటు పూజ ఏర్పాట్లలో మునిగిపోయింది భూమి. అన్నయ్య హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ! అదేవ్ అరిచేసరికి కళ్ళు తెరిచి నవ్వుతూ చూసిన అనంత్ థ్యాంక్ యూరా అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అన్నయ్య గెటప్! కాసేపు పడుకుంటానురా. అదేం కుదరదు, టైం ఆల్రెడీ 7 అయింది, గెటప్! బ్లాంకెట్ లాగేస్తుంటే లేచి కూర్చున్నాడు అనంత్. బాచేయడానికి వెళ్ళన్నయ్యా, ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. టుడే ఈజ్ యువర్ స్పెషల్ డే. నేను వెళ్తాను లేరా, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళగానే మళ్ళీ పడుకుంటావు, త్వరగా బాచేయి అని అనంత్ని లేపి బాత్రూంలోకి తోసేశాడు. అనంత్ చిన్నగా నవ్వుకొని డ్రెస్ రిమూవ్ చేస్తుంటే కిందకొచ్చేశాడు అదవ్. భూమి పూజకి ఏర్పాట్లు చేస్తుంటే దేవుడికి నైవేద్యం ప్రిపేర్ చేస్తుంది ఇషాన్వి. వాళ్ళిద్దరినీ చూస్తూ కూర్చున్నాడు అదవ్. పూజ పూర్తయ్యేలోపు ఇంటిల్లిపాది అందరూ ఎవరి గదుల్లో నుండి వాళ్ళు వచ్చేశారు. అనంత్తో సహా అందరికీ హారతి ఇచ్చి ప్రసాదం అందించింది భూమి. ఇద్దరికీ మ్యారేజ్ డే విషెస్ తెలిపిన పెద్దవాళ్ళు భూమి అనంత్ జంటగా ముందుగా పద్మభూషణ్ లక్ష్మీపార్వతి దంపతుల పాదాలకు నమస్కరించగా సుపుత్ర ప్రాప్తిరస్తు అని అక్షింతలతో దీవించారు. ఆ తర్వాత విష్ణువర్ధన్ భువనేశ్వరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. భువనేశ్వరి భూమి వైపు గండుగా మొహం పెట్టుకుని చూస్తూ, పెళ్ళయి 3 ఏళ్ళైంది, ఇంతవరకు కడుపు పండలేదు. మీకంటే వెనకాల పెళ్ళైన వాళ్ళందరికీ పుట్టారు పిల్లలు, మాకెప్పుడొస్తుందో. మనవన్నో మనవరాలను ఎత్తుకునే అదృష్టం అసలు వస్తుందో రాదో నిష్ఠూరంగా అంటుంటే నొచ్చుకున్న భూమి మొహం చిన్నబోయింది. ఓనా, శుభమాని పెళ్లి రోజు జరుపుకుంటుంటే అపశకునాలు మాట్లాడతావేంటి అంది లక్ష్మీపార్వతి. నేను అన్న దాంట్లో తప్పేముందత్తయ్య? 3 ఏళ్ళైనా పెద్దవాళ్ళకి పిల్లలు కాలేదు. ఇక చిన్నవాళ్ళ సంసారం ఎలా ఉందో ఆ దేవుడికే తెలియాలి అని యాదవ్ ఈశాన్యుల వైపు చూస్తూ అంటుంటే మొహాలు చూసుకుని సైలెంట్గా చూస్తున్నారు ఇద్దరు. నాకు మాత్రం మనవలతో ఆడుకోవాలనుండదా? ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? భువనేశ్వరి మాటలకు మనం అనుకుంటే మాత్రం అవుతుందా? ఆ దేవుడు ప్రసాదించాలి కదా. అయినా 3 ఏళ్లే కదా, ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు కావచ్చు. ఓపికగా ఎదురు చూడాలి. కానీ ఇలా మాటలతో వాళ్ళ మనసులో నొప్పించడం కరెక్ట్ కాదు. ఇంకేం మాట్లాడలేక ఉక్రోషంగా చూస్తూ భువనేశ్వరి అక్కడి నుండి వెళ్ళిపోగా, మీరిలా రండ్రా. భూమి అనంతల చేతులు పట్టుకొని పక్కకు తీసుకెళ్ళింది లక్ష్మీపార్వతి. మీ ఇద్దరూ సఖ్యంగా ఉంటున్నారా లేదా? ఇద్దరి మొహాలని మార్చి మార్చి చూస్తూ అడిగింది లక్ష్మీపార్వతి. భూమి సిగ్గుపడుతూ చూస్తుంటే, అలా అడుగుతావేంటే, బాగానే ఉంటున్నాం అన్నాడు అనంత్. నువ్వాగు భూమి, నువ్వు చెప్పు. ఉంటున్నాం అమ్మమ్మ అంది సిగ్గుతో చచ్చిపోతూ. మీ అత్త మాటలు విన్నావుగా, సంవత్సరం తిరిగేసరికల్లా మునిమనవడినో మనవరాలను నా చేతిలో పెట్టాలి. మంచిగా ప్లాన్ చేసుకోండి అంది. సిగ్గుపడుతూ చిన్నగా తలాడించింది భూమి. అనంత్, అర్థమైందా? అబ్బా అర్థమైంది లేవే, ఆ తాగుడు తగ్గించు, దానివల్ల కూడా పిల్లలు కారట. అలాగే అలాగే అన్నట్టు కాదు, తొందరగా నీ పెళ్ళం కడుపండేలా చెయ్యి. ముసిముసిగా నవ్వుకుంటూ లక్ష్మీపార్వతి వెళ్ళిపోగా అనంత్ వైపు సిగ్గుపడుతూ చూసి కిచెన్లోకి వెళ్ళింది భూమి. ఉఫ్ అనుకుని అదవుతో పాటు చేరాడు అనంత్. కాఫీ తాగాక అనంత్ పైకి వెళ్ళగా ఈశాన్వితో పాటు కలిసి వంట ఫాస్ట్గా కంప్లీట్ చేసి గదిలోకి వెళ్ళింది భూమి. రెడీ అవుతున్న అనంత్ని చూసి అడగాలా వద్దా అని తటపటాయిస్తూ చూస్తుంటే ఏంటన్నట్టుగా చూశాడు అనంత్. అది ఈరోజు ఇద్దరం కలిసి గుడికి వెళ్దామండి. నాకు ఈ గుళ్ళు గోపురాలు తిరగడం ఇష్టం ఉండదని తెలుసుగా భూమి. అనంత్ మాటలకు భూమి మొహం వాడిపోయింది. మొహం అలా పెట్టకు, వెళ్దాంలే అన్నాడు అనంత్. భూమి మొహం వికసించింది. అలాగే అండి, వెంటనే రెడీ అవుతాను అని చెప్పి శారీ చేంజ్ చేసుకుంటూ ఉంటే రెడీ అయ్యి కిందకొచ్చేశాడు అనంత్. కాసేపటికి రెడీ అయ్యి కిందకొచ్చింది భూమి. అన్నయ్య వదిన అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చిన అదవ్. గుడికి వెళ్ళాక అక్కడి నుండి ఇద్దరు మూవీకి వెళ్ళండి, అన్నయ్య టికెట్ సెండ్ చేశాను అనడంతో ఫోన్ తీసి చూసుకున్నాడు అనంత్. ఇప్పుడు మూవీ ఎందుకురా, వెళ్ళండి అన్నయ్య. అలాగే అదయ్యాక మీకోసం బార్బిక్యూలో స్పెషల్ లంచ్ అరేంజ్ చేశాను. ఇద్దరు మూవీ చూసి లంచ్ ఎంజాయ్ చేసి సరదాగా సిటీ అంతా చక్కర్లు కొట్టి వచ్చేయండి. సాయంత్రం మళ్ళీ అందరితో స్పెషల్ పార్టీ అన్నాడు అదవ్. చాన్నాళ్ళ తర్వాత అనంత్తో కలిసి డే మొత్తం స్పెండ్ చేయబోతున్నందుకు భూమి ఆనందానికి అవధులేవు. ఇవన్నీ అవసరమారా ఇప్పుడు? అవసరమే అన్నయ్య. ఇలాంటి స్పెషల్ డేను కూడా మీరిద్దరూ స్పెషల్గా స్పెండ్ చేయకపోతే ఎలా? వెళ్ళండి. ఆనంద్ చిన్నగా నవ్వి బయటికి నడవగా థ్యాంక్ యూ అదవ్ అంది భూమి హ్యాపీగా నవ్వుతూ. నో మెన్షన్ వదినా సన్నని నవ్వుతూ బదిలిచ్చాడు. ఆనంద్ కార్ స్టార్ట్ చేయగా మురిసిపోతూ అతని పక్కన కూర్చొని హ్యాపీగా ప్రయాణం సాగించింది భూమి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? భూమి అనంత్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అదవ్ ఇషాన్విల మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి?
సామ్రాట్ అనిక కలిసి ఎలాంటి ప్లాన్లు వేనున్నారు? ఆ ప్లాన్లను అదవ్ తిప్పికొడతాడా? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.